So now now we are entering into rapid fire round. సో ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో అన్ని క్వశ్చన్స్ కి మీరు 1 word లో ఫాస్ట్ గా ఆన్సర్ ఇచ్చేయాలి. 1 word లోనా? ట్రై చేస్తాను. yes, go on. shoot. సో 1 word about బాలసుబ్రహ్మణ్యం గారు. legend, god. 1 word about స్వరాభిషేకం. స్వరాభిషేకం for me learning experience. Who is your favorite singer? చాలా మంది ఉన్నారు. How am I supposed to say in 1 word? You have to. Oh my god, favorite singer. Oh, చాలా మంది ఉన్నారండి. a lot is my word. Favorite actress. ప్రతి ఒక్క సింగర్ నుంచి ఒక్కొక్క పాయింట్ నేర్చుకోవచ్చు. సారీ టు ఇంటరప్ట్, బట్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నుంచి ఒక్కొక్క పాయింట్ నేర్చుకోవచ్చు. సో ఎవ్రీథింగ్, బాలు గారి దగ్గర నుంచి పాటని ఒక సోల్ తోటి, ఒక పాటని ఒక స్టోరీ లాగా ఎలా పాడాలి, స్టోరీ చెప్పినట్టుగా ఉంటుంది ఆయన పాడుతుంటే. మ్యూజిక్ తెలియని వాళ్ళకి కూడా ఇన్వాల్వ్ అయిపోయి వింటారు. సో భాష తెలియని వాళ్ళకి కూడా ఫీల్ అర్థం అయిపోతుంది. అవును, నిజమే. బాలసుబ్రహ్మణ్యం గారు ఎలా అంటే ప్రతి హీరో వాయిస్ ని ఆయన వాయిస్ లో ఈజీగా పాడగలరు అని విన్నాము. ఎగ్జాక్ట్లీ. అంటే సిచ్యువేషన్ ని, మీకు భాష తెలియని వ్యక్తిని అక్కడ కూర్చోపెట్టి సాంగ్ వినిపిస్తే అతనికి ఎమోషన్ అర్థమైపోతుంది. అది ఏం ఎమోషన్, అది చాలా కష్టం. అది నేర్చుకోవాలి, ఎప్పటికైనా అలాగా పాడగలగడం నేర్చుకోవాలన్నమాట. సో అలా ఒక్కొక్క సింగర్ నుంచి ఒక్కొక్కటి ఉంది గ్రాబ్ చేసుకునేది. సో అలాగా a lot is my answer. And yes, continue. Who is your favorite actress? Actress Vikram. Actress, heroine. Oh sorry, actress అన్నారు కదా మీరు. Okay, actress I like Priyanka Chopra. For her acting skills, yes. Wow. Who is your favorite, like wait 1 minute. Yeah, మణి శర్మ గారు, SS తమన్, వీళ్ళిద్దరిలో ఒకరిని చూస్ చేసుకోమంటే ఎవరిని చూస్ చేసుకుంటారు? How to select between a guru and a shishya? Oh, it's not possible. Mani Sharma garu Sangeeta Brahma, so this legend here. So and Taman garu is his student, and that's what he says, and like that's what everyone knows. So can't choose between two legendaries. No. Acting, singing, ఈ రెండిట్లో మీరు ఏం చూస్ చేసుకుంటారు? Definitely singing. Acting is not my thing. Definitely singing. అవును, మీరు అసలు సింగింగే కాకుండా మీరు కొన్ని మూవీస్ లో యాక్టింగ్ కూడా చేశారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఓకే, సినిమాలో యాక్ట్ చేయడం, సినిమాలో కనిపించడం అనేవి 2 different things. మీరు do you agree? Yeah. సో సినిమాలో యాక్ట్ చేశాను అనే దానికంటే సినిమాలో కనిపించాను అనడానికి బాగుంటుంది. సో నేను చేశాను, అంటే ఒక కపుల్ ఆఫ్ రోల్స్ అండ్ స్టఫ్. అది కూడా ఏదో సరదాగా ఛాన్స్ వచ్చింది. ఎలా ఉంటుంది యాక్టింగ్, కెమెరా, అసలు హౌ డస్ షూటింగ్ వర్క్, సినిమాలు థియేటర్లో చూడడం తప్ప బయట ఎప్పుడు చేయలేదు అనే టైంలో అప్పుడు నాకు వచ్చిన ఆపర్చునిటీస్ అండ్ నా కాలేజ్ హాలిడేస్ అన్ని అదే టైంకి కుదిరి సరే చూద్దాము అని సరదాగా వెళ్ళి చేసినాం అనమాట. సో నాట్ ప్రొఫెషనలీ ఆర్ నాట్ సీరియస్లీ, బట్ ఏదో సరదాగా హాలిడేస్ లో చేసుకున్న వర్క్ అనమాట అది. మీరు పాడిన అన్ని పాటల్లో మీ ఫేవరెట్ పాట ఏంటిది? నా ఫేవరెట్ సాంగ్, నా డెబ్యూ సాంగ్, మదర్ సాంగ్. సో డెఫినెట్లీ అంటే ఫస్ట్ ఎవర్ సాంగ్ కాబట్టి నాకు ఫస్ట్ ఎవర్ సాంగ్ థియేటర్ లో విన్నా నేను, నా వాయిస్ నేను. సో అండ్ ఆల్సో ఇట్స్ అబౌట్ మదర్, ఇట్స్ అ మదర్ సాంగ్. సో డెఫినెట్లీ అదే నా ఫేవరెట్ అండ్ మోస్ట్ టచ్డ్. మా కోసం మళ్ళీ ఒకసారి పాడరా? యా, సో సాంగ్ ఒరిజినలీ ఇది డ్యూయట్ సాంగ్ అనమాట, నరేష్ అయ్యర్ గారితోటి. సో నాది స్టార్టింగ్ పార్ట్. సో ఎలా వస్తుందంటే, నడిపించే చేయలేక ఉన్నానా, కనిపించే రోజు నిన్నే
నా కదిలించే కన్నీరేమో నీవేనా నన్ను వదిలే నాతనే లోకమిలా మారనే చీకటిలా నీడనే మాయమయ్యేలా కోపమే ఎందుకిలా. Wow, that's so heart-touching song. థ్యాంక్ యూ. Like సినిమా చూడండి మీరు సూర్యకాంతం, డెఫినెట్లీ ఏడు చేస్తారు ఈ సాంగ్ వచ్చినప్పుడు. అసలు మీరు ఇప్పుడు పాడుతుంటేనే ఇట్స్ లైక్ కామ్ పీస్ఫుల్ సంథింగ్ లైక్ హార్ట్ టచింగ్ కంప్లీట్లీ. ఐ కెన్ అబౌట్ టు క్రై ఇంకొంచెం పాడుతుంటే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా సరిగమ పా నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ప్రెసెంట్లీ? యాజ్ అ మెంటర్ I can't say that. As a mentor, I might say my own contestant, or I shouldn't say that. So, yeah, everyone has their own tinge, kada. So we have to wait till end and finale. Chudali. ఒకవేళ మీరు సింగర్ కాకపోయి ఉంటే మీరు ఇంకా ఏ ప్రొఫెషన్ ని చూస్ చేసుకునేవారు? I'm a mechanical engineer by academics and by my degree. సో నేను మెకానికల్ ఇంజనీరింగ్ లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేదాన్ని. అండ్ ఐ హ్యాడ్ ప్లాన్స్ ఆఫ్ డూయింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో ఇది యాజ్ అ పీజీలో నేను అలా చేద్దామని ఉండింది నాకు ఆల్రెడీ ప్లాన్. ఓకే, నౌ మీ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ ఇన్ సింగింగ్? ఇన్ సింగింగ్ నా స్ట్రెంగ్త్ ఐ గెస్ ఇట్స్ అడాప్టబిలిటీ. నేను అంటే ఒక కల్చర్ ఆర్ ఒక జానరా I can adapt it and I can present it in my voice if I practice. Definitely if I practice. So adaptability is my thing. And I can see now lively that మీరు ఒక సాంగ్ నుంచి ఇంకో సాంగ్ కి like చాలా డిఫరెన్స్ ఉంది. Versatility. Everything you're adapting, that's really nice. Thank you. That's what I am అంటే working on as well. ప్రాక్టీస్ చేయడం కానీ లేకపోతే అంటే experiences I have been through or Swarabhishekam gani, every step was a learning experience for me. So learning point aindi. So ee journey lo nenu na strengths enti, na weaknesses enti, దేంట్లో నేను జస్టిఫై చేయగలను, ఏవి నేను వీక్ గా ఉన్నాను అన్ని నేను తెలుసుకోవడం జరిగింది. సో దాన్ని బట్టి వాట్ ఎవర్ ఐ హావ్ బీన్ త్రూ రైట్ టిల్ డేట్ నేను నెక్స్ట్ ఫర్దర్ గా నేను ఎలాగా నేను ప్రాక్టీస్ చేయాలి, నా స్ట్రెంగ్స్ ఎలా ఫోకస్ చేయాలి నేను అన్నది నేను తెలుసుకున్నాను అనమాట. సో నైస్. నౌ వన్ వర్డ్ అబౌట్ మహేష్ బాబు. Mahesh Babu, he's so cute, he's so hot, he's so handsome. Wow. One word about Keeravani sir. Guru, I consider him as my guru. Who is your bestie in industry? Industry lo bestie, okay, so first thing నేను కొంచెం ఇంట్రోవర్ట్ అండ్ నాకు నా సర్కిల్ చాలా చిన్నది. I don't mingle with a lot of friends and lot of stuff. I have very few friends, like countable on fingers అన్నమాట. So everyone is close to me, whomever I work with, you know. ఒక్కొక్క టైం పీరియడ్ లో ఎప్పుడు ఎవరెవరితోటే వర్క్ చేస్తాను, everyone is close to me. మీకు మార్క్ కే రాబిన్స్ మ్యూజిక్ లో మీకు ఇష్టమైన థింగ్ ఏంటిది? Style, his style of composition, his essence of music, and his knowledge boundaries towards international music, towards English music or international country music and stuff. Yeah, I really admire his knowledge, skills, and his style. I really love his style of music. Wow. Now finally, one word about singing. It's soul. Singing is
it's a soul, it's a life, it's this art, essence of the soul anamata naakaithe. So definitely మాస్టర్ చేయడం అనేది అసలు దూర్ కి బాత్. బట్ ఐ జస్ట్ వాంట్ టు experience the soul while I'm singing, to experience the essence while I'm singing. Yeah. Wow. Thank you so much. Thank you so much. It's like literally నాకు ఎలా అనిపిస్తుంది అంటే నేను లైవ్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేసినంత ఫీలింగ్ వచ్చింది మీతో మాట్లాడుతుంటే. మీరు పాడిన పాటలు, ఎవ్రీథింగ్ దట్స్ సో నైస్. రియల్లీ థాంక్ యూ no problem. Thank you so much for having me here. Thank you so much, Ripriya. Thank you so much, Karthik garu, for having me here. And also thank you for publishing article on me. Thank you for the interview, and thank you for the beautiful questions. I really enjoyed. Naake time teliledu. So I really enjoyed this. Thank you so much. Thank you so much for giving your precious time. Thank you. Bye-bye. Bye. See you. Bye. Hi, this is PVNS Rohit. Kindly subscribe to Flick Companions YouTube channel. Please like, share, and subscribe. Thank you. Please do subscribe YouTube channel Flick Companion. So I request all of you to like, share, and subscribe to Flick Companion. Thank you so much. Guys, please do subscribe for Flick Companion. Thank you.